సమాచార హక్కు చట్టానికి ఇటీవల చేసిన సవరణలు సమాచార కమిషన్ యొక్క స్వయం ప్రతిపత్తి మరియు స్వతంత్రపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంశాలు, చట్టాలు, సెక్షన్లు, కమిటీ సిఫార్సులు, అధికారులు, ఇంట్రడక్షన్ సవరణలు, ఆంధ్ర బాడీ సవరణలు, సెక్షన్ 13 పదవీ కాలము జీతం, సెక్షన్ 16 హోదా, ఆందోళన, స్వయం ప్రతిపత్తి, పార్లమెంటు స్టాండర్డ్ కమిటీ ప్రకారం లేదు. సిఐ అంటే ఇన్ఫర్మేషన్ చీఫ్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఆందోళన, స్వయం ప్రతిపత్తి, ప్రభావం, పనితీరు, కార్యవర్గం, ఉద్యోగం, అధికార విభజనకు వ్యతిరేకం, సమైక్య రాజ్యాంగ వ్యతిరేకం, సూత్రాలకు వ్యతిరేకం, భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం. ముగింపు 2025కి 20 సంవత్సరాలు. ఈ సవరణ ఆర్టీఐ బలోపేతం చేయాలి, బలహీనం చేయకూడదు. సమాచార హక్కు చట్టం 2020 ప్రకారం పౌరులు తమకు కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలు, విభాగాలు మరియు యంత్రాంగాల నుండి పొందవచ్చు. ఆర్టీఐ యాక్ట్ 2005 నిష్పాక్షిక యంత్రాంగం, ప్రజా పరిపాలన, పౌర హక్కులు, బాధ్యత, ప్రభుత్వం, పారదర్శక, జవాబుదారీతనం, న్యాయము, విశ్వసనీయత. ప్రజాస్వామ్యంలో నిజమైన పాలకులు దేశ పౌరులు, ప్రభుత్వ యంత్రాంగ సహకారం, విశ్వాసం, నమ్మకం తప్పనిసరి. అటువంటి ఆర్టీఐ చట్టాన్ని ఇటీవల సవరించడం జరిగింది. ప్రభావం మరియు సవరణ 2019 సవరణ నెంబర్ 1 సమాచార కమిషన్ యొక్క పదవీ కాలం సెక్షన్ 13, సెక్షన్ 16 ప్రకారం 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. జీతభత్యాలు ఎన్నికల కమిషన్లో సమానంగా కేటాయించడం జరిగింది. ఇంతకుముందు కమిషన్ మరియు ఎన్నికల కమిషన్ జీతభత్యాలు ఒకే విధంగా లేవు. పెన్షన్ తీసుకునే సమాచార హక్కు కమిషన్ యొక్క జీతాలు తగ్గించబడ్డాయి. సవాలు: కేంద్ర ప్రభుత్వం తన పరిధిని పెంచి సమాచార కమిషన్ యొక్క విధేయులుగా మార్చుకునే అవకాశం ఉంది. సమైక్య ఫెడరలిజంకు వ్యతిరేకం. లా కమిషన్ యొక్క సిఫార్సులకు వ్యతిరేకం. పారదర్శకత లేని పాలన వలన ప్రభుత్వం పౌరుల మధ్య విశ్వసనీయత తగ్గుతుంది. కేంద్ర స్వతంత్రత తగ్గిస్తుంది. నిర్ధారక ఆస్తులు, నోటు రద్దుల నుండి మొదలైన కీలక సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. ప్రభుత్వ వ్యవహారాల యొక్క సంప్రదింపులు, జవాబుదారీతనం, బాధ్యతాయుత యంత్రాంగాన్ని కూలే విధంగా ఉన్నాయి. గత 20 ఏళ్లుగా ఆర్టీఐ 2005 విజయవంతమైంది. కేవలం ఎన్నికల కమిషన్ సమాన హోదా కోసం మాత్రమే ఆర్టీఐ 2005ను సవరించడం తగదు. ఏ సవరణ చట్టమైనా అంతిమ లక్ష్యం ప్రజాశ్రేయస్సు మరియు సుపరిపాలన. కాబట్టి ఏకపక్ష పోకడలు కేంద్ర ప్రభుత్వం సమన్వయ ప్రభుత్వాన్ని ఏర్పరచాలి.